శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ నరక చతుర్దశి దీపావళి పర్వ శుభాకాంక్షలు. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు శుభతిథి శీర్షికన తెలుసుకుందాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి మధ్యాహ్నం 1:48 వరకు, తదుపరి అమావాస్య. స్వాతి నక్షత్రం రాత్రి 3 గంటల వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. ఆయుష్మాన్ యోగం సాయంత్రం 5:18 వరకు, తదుపరి సౌభాగ్య యోగం. శకునీకరణం మధ్యాహ్నం 1:48 వరకు, తదుపరి నాగవకరణం. వర్జ్యం ఉదయం 7:36 నుండి 9:15 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 3:51 నుండి 4:36 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5:43 నుండి 7:24 వరకు. ఇక నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక నేటి విశేషం, ఈనాడు నరక చతుర్దశి అమావాస్య పర్వాలు రెండు కూడా కలిసే వచ్చాయి. ఈనాడు నరక చతుర్దశి పర్వదినం. ఈ రోజున నరకాసురుడు అనేటటువంటి రాక్షసుడు లోకాలన్నీ కూడా భీతిల్లేలాగా భీకరమైనటువంటి రీతిలో అందరినీ కూడా బాధిస్తున్నటువంటి సమయంలో కృష్ణస్తు భగవాన్ స్వయం, సాక్షాత్ విష్ణువు యొక్క అవతారమైనటువంటి కృష్ణ పరమాత్మ ఆయన ఆ నరకాసురుడిని సంహరించడానికి సన్నద్ధుడైతే, నరకాసురుడు ప్రయోగించినటువంటి అస్త్రశస్త్రాదులకు కృష్ణుడు మూర్ఛిలితే, కృష్ణుడి పక్కన వెళ్ళినటువంటి జ్ఞానశక్తి స్వరూపమైనటువంటి సత్యభామాదేవి నరకాసురుణ్ణి సంహరించినట్లుగా మనకి పురాణం ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. అటువంటి నరకుని బాధ లోకాలన్నిటికీ తీరినటువంటి రోజు ఈరోజు కనుక ఈ చతుర్దశిని నరక చతుర్దశి అన్నారు. ఈ కృష్ణ సత్యభామల యొక్క విజయాన్ని అందరం కూడా ఆనందంగా జరుపుకుంటూ దీపావళి వేడుకల్ని కూడా మనందరం కూడా చక్కగా జరుపుకోబోతూ ఉన్నాం. ఈ దీపావళి అమావాస్య నాడు పితృదేవతలను ఉద్దేశించి తర్పణాది కార్యక్రమాలు నిర్వహించడం, అట్లాగే పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం ఇతోధికమైనటువంటి దానాలు చేయడం. ఎందుకంటే మనకు సంప్రదాయంలో చెప్తుంది, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా పితృదేవతల అనుగ్రహం లేకపోతే వంశవృద్ధి కానీ ఐశ్వర్యం కానీ కలగదు అని చెబుతున్నారు. కనుక పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అమావాస్య నాడు చేసేటటువంటి దానాలు చాలా ప్రధానమని మనకి శాస్త్రం ద్వారా చెప్పబడుతున్నటువంటి విషయం. అలాగే ఈ దీపావళి అమావాస్య నాడు అసలు ఈ దీపావళి అన్నటువంటి ఈ పేరునే కనుక మనం గమనించినట్లయితే, దీపావళి అనగా దీపాల వరుస. నరకాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించి సత్యభామాదేవితో కూడినటువంటి కృష్ణ పరమాత్మ విజయంతో వెంచేస్తున్నప్పుడు ఆయా ప్రజలందరూ కూడా దీపాలు అనేక వరసలుగా పేరులుగా పేర్చి ఆ దీపాలతో వారికి స్వాగతం పలికారట. ఇంకా కొంతమంది ఆనందంతో గడ్డి లాంటి కొన్ని పదార్థాలను మెలివేసి దాన్ని కూడా కాల్చి ఆ విధమైనటువంటి విజయోత్సవాన్ని నిర్వహించారట. దానిలో భాగంగానే మనందరం కూడా ఇప్పటికీ టపాసులు అవి ఇవి కాలుస్తూ ఉంటాం. అయితే మనకి సంప్రదాయంలో ఏ ఆచారాన్ని పెట్టినా దాని వెనకాల ఒక ఆంతర్యం కూడా ఉంటుంది. ఇది సంధికాలం, ఎక్కువగా తేమ ఉండేటటువంటి సమయం కనుక గాలిలో ఉండేటటువంటి బ్యాక్టీరియా పోవడం కోసం కూడా ఇట్లాంటి ప్రక్రియను ఆచరించడం అనేది మనకి సంప్రదాయంలో పెట్టారని కూడా మనం గ్రహించాలి. ఈనాడు లక్ష్మీ పూజ కూడా మనం విశేషంగా చేస్తూ ఉంటాం. అందున సాయం వ్యాపిని అయి రాత్రి వేళ అమావాస్య ఉంది కనుక ప్రదోషకాలంలో చేసేటటువంటి లక్ష్మీ పూజ విశేషమైనటువంటి ఫలవంతమని మనందరం కూడా శాస్త్రాన్ని అనుసరించి గ్రహించాలి. ముఖ్యంగా దీపాలు వీలైనన్ని ఎక్కువ దీపాలు ఈ రోజున మనం పెట్టాలి. అటువంటి దీపావళి పర్వదినన్నాడు మనందరికీ కూడా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో పాటు దీపలక్ష్మి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అని నారాయణ నామస్మరణ పురస్సరంగా మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ అందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలి అని, ధనలక్ష్మి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా సర్వ సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం.
నేటి గ్రహయోగంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా అత్యంత శుభ ఫలితాలను పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి మరిన్ని అంశాల గురించి చర్చించుకుందాం. ముఖ్యంగా నేటి పంచాంగాన్ని గమనిస్తే ఈరోజు ఆదివారము, నరక చతుర్దశి, దీపావళి, అలాగే ఈరోజు స్వాతి నక్షత్రం తులారాశి యందు చంద్రుని యొక్క సంచారం ఉండబోతూ ఉన్నది. ఇక ఈరోజు గ్రహస్థితిని గమనిస్తే మేషరాశి యందు గురువు వక్రించి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నారు. కన్యా రాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. తులారాశి యందు రవి, కుజ, చంద్రగ్రహాల యొక్క త్రిగ్రహ కూటమి సంచారం కొనసాగుతూ ఉండగా బుధుడు వృశ్చిక రాశి యందు, అలాగే కుంభరాశి యందు శనేశ్వరుని యొక్క సంచారం ఉన్నది. మీన, కన్యా రాశుల యందు రాహుకేతువులు సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రుని యొక్క సప్తమ స్థాన సంచారము, అలాగే అష్టమ స్థానం ముందు బుధగ్రహం యొక్క స్థితిగతుల వల్ల కొంత పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి శ్రమ తక్కువగా ఉన్నప్పటికీ కొంత ఈ రోజు కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేస్తారు. బంధువర్గంతో, మిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి మాట పట్టింపులను దూరం చేసుకోవడానికి, అలాగే కొంత మానసిక ప్రశాంతతని పొందడానికి ఈ రోజు ఎక్కువగా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ రోజు కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణకై, వ్యాపార లాభానికై మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంత ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్య, మౌఖిక పరీక్షల లాంటి అంశాల్లో 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకుల్ని అధిగమించడానికి కారణమవుతుంది. మానసిక ప్రశాంతతను పొందడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈ రోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈ రోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ రోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి కనబడుతూ ఉన్నది. రుణ బాధలను తగ్గించుకోవడానికై మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మీ మీద ఉండేటువంటి నీలాపనిందలు తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇక సొంత ప్రాంతాలకు చేరుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడిని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఈ రోజు లాభాలని ఆర్జించడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి స్థానచలనముతో కూడి ఉన్నటువంటి విద్యకి అవకాశం ఉన్నది. దూర విద్య లాంటి అంశాలు అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి అధిగమించడానికి, అలాగే కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. వృషభ రాశి వారు ఈ రోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈ రోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చతుర్థ స్థానమందు శుక్రకేతువుల యొక్క స్థితి కొంత ఉద్యోగపూర్వకమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది.
అయితే పంచమ స్థానముందు చంద్ర, కుజ, రవి గ్రహాల యొక్క స్థితి కొంత అధికమైనటువంటి క్రోధానికి కారణమవుతుంది. కాబట్టి మౌనంగా శాంతంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడం ద్వారా అనుకున్నటువంటి పనుల్లో విజయాన్ని సాధించగలుగుతారు. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా మీ యొక్క స్థాయిని బట్టి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగ మార్పుకై అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా మిథున రాశి వారికి ఈ రోజు కలిసి వస్తుంది. వ్యాపారంలో కీలకమైనటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. మౌఖిక పరీక్షలు, పోటీ పరీక్షలు లాంటి అంశాల్లో ముందడుగు వేయడానికి ఆస్కారం ఉన్నది. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగ మార్పుకి చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. మిథున రాశి వారు ఈ రోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజు కలిసి వచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈ రోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చతుర్థ స్థానం ముందు రవి, కుజ, చంద్రగ్రహాల యొక్క యుతి, ఈ త్రిగ్రహ కూటమి కొంత ఉద్యోగపూర్వకమైనటువంటి ఇబ్బందుల్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాలు, కుటుంబపరమైనటువంటి మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలపై కూడా ఈ గ్రహస్థితి కొంత ప్రభావాన్ని చూపెడుతుంది. భాగ్యహానిర్భయం క్రూరః అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత అనవసరమైనటువంటి ధన వ్యయానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఉద్యోగపరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ రాశి వారు పంచమ స్థానమందు బుధుని యొక్క స్థితిగతుల చేత కొంత తెలివితేటలుగా వ్యవహరించి కొన్ని ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కీలకమైనటువంటి ఆదేశాలని మీ కింది వ్యక్తులకి జారీ చేస్తారు. విద్యార్థులకి గ్రహగతులు కొంత మిశ్రమంగా ఉన్నవి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ రోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా ఈ రోజు రాహుకాలమందు చేసేటువంటి దీపారాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈ రోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈ రోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానమందు రవికుజుల యొక్క సంచారం మానసికమైనటువంటి స్థైర్యానికి, ధైర్యానికి కారణమవుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీతో పనిచేసేటువంటి వారు లేదా మీ కింద పనిచేసేటువంటి వారితో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. తోబుట్టువులతో ఉండేటువంటి మాట పట్టింపుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా ఈ రోజు కొంత సమయాన్ని వెచ్చించగలుగుతారు. సంతానాభివృద్ధి గోచరిస్తూ ఉన్నది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఎదుగుదల ఈ రోజు కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పుకై ప్రయత్నం చేసేటువంటి వారు శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా సింహరాశి వారికి ఈ రోజు కలిసి వస్తుంది. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. అదృష్టం ఉన్న కారణం చేత ఈ రోజు రాసేటువంటి పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులను దూరం చేసేటువంటి విధంగా గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి వారు ఈ రోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈ రోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యా రాశి వారికి
ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 2వ స్థానమందు చంద్రుని యొక్క సంచారం మానసికమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతుంది. మరీ ముఖ్యంగా స్వయంకృతాపరాధాల వల్ల కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ అవసరం. అలాగే మిత్రులతోటి కానీ, సన్నిహితులతోటి కానీ, కుటుంబ సభ్యులతోటి, బంధువులతోటి మాట్లాడేటప్పుడు లేదా వాగ్దానాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. జన్మరాశి యందు శుక్రగ్రహం యొక్క సంచారము వాహనాలు కొనుగోలు చేయడానికి, అలాగే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక 8వ స్థానమందు గురుగ్రహం యొక్క సంచారం కొంత అసహనానికి, మరీ ముఖ్యంగా మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో జాప్యానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఉద్యోగపరంగా దూర ప్రాంత సంచారం చేయడానికి, విదేశీయానానికి కూడా అవకాశాలు ఈరోజు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా కన్యారాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలలో లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య లాంటి అంశాలు ఏవైతే గతంలో నుండి వాయిదా పడుతూ వస్తున్నాయో అవి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక అభివృద్ధికి కారణమవుతుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. 6వ స్థానమందు రాహుగ్రహం యొక్క అనుకూలత అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే రుణం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి సకాలంలో ధనం రుణాల రూపేణ చేతికందడానికి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శరీర సౌఖ్యం, ఆరోగ్యం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం జన్మరాశిగత చంద్రుడు పంక్తి భోజనాలకి అవకాశాన్ని కల్పిస్తారు. బంధుమిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి సరదాగా ఆహ్లాదకరంగా వాతావరణాన్ని ఈ చంద్రగ్రహం మీకు ప్రసాదిస్తారు. అలాగే మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం చేయడము, మరీ ముఖ్యంగా కొంత శరీరం అలసిపోయేటువంటి విధంగా కూడా ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇక 6వ స్థానమందు రాహుగ్రహం, 7వ స్థానమందు గురుగ్రహం యొక్క స్థితిగతుల వల్ల ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కొత్త ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా తులారాశి వారికి ఈ రోజు కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటి అంశాలు కలిసి రావడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కించిత్ అనారోగ్య సమస్యల్ని కలిగించినప్పటికీ వాటి నుండి తొందరగా బయటపడేటువంటి పరిస్థితులకు కూడా కారణమవుతుంది. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. అమ్మవారి యొక్క కనకధారా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. త్రిగ్రహ కూటమి వ్యయస్థానమందు ఉండడం, అలాగే జన్మరాశి యందు బుధగ్రహం యొక్క సంచారం, మీ రాశ్యాధిపతికి బద్ధ శత్రువైనటువంటి గ్రహం జన్మరాశి యందు సంచారం చేయడం వల్ల కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యలకి ఈరోజు అవకాశం ఉన్నది. కాబట్టి తీసుకునేటువంటి ఆహార విషయాల పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగపరంగా వృశ్చిక రాశి వారికి స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాల పట్ల అవకాశం ఉంటుంది. దూర ప్రాంత సంచారం చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి కాలం కలిసి వస్తుంది.
వంశపారంపర్య వ్యాపారాలు అలాగే భాగస్వామ్య వ్యాపారాలు లాభించడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ఏకాగ్రత లోపానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తృతీయ స్థానమందు శనేశ్వరుడు యోగించడము, పంచమ స్థానమందు గురుగ్రహం యొక్క అనుకూలత, అలాగే చంద్రబలం ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటుగా ఆర్థికాభివృద్ధికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే కుటుంబ సభ్యులతోటి చాలా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యంచ ధనాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనగా సమాజంలో మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలు లేదా మీరు పాల్గొనేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కొంత మంచి పేరుని పొందగలుగుతారు. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఉమామహేశ్వర స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యస్థానముందు శుక్రకేతువుల యొక్క సంచారము కొంత ఈరోజు ధన వ్యయానికి కారణమవుతుంది. అయితే శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టుటకు ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దశమ కేంద్రమందు రవిగ్రహం యొక్క స్థితి దిగ్బలాన్ని పొంది ఉన్నటువంటి కారణం చేత ఉన్నతాధికారులతో ఉండేటువంటి మాట పట్టింపుల నుండి బయటపడతారు. ప్రభుత్వ పరంగా మీకు రావలసినటువంటివన్నీ కూడా సకాలంలో మీ చేతికి అందడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానమందు గురుగ్రహం యొక్క సంచారం కొంత మానసిక భయానికి కారణమవుతుంది. అలాగే అష్టమ స్థానమందు కేతువు యొక్క స్థితి కొంత ఈరోజు అనవసరమైనటువంటి కాలక్షేపానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అనగా కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఏదో ఒక రకంగా కాలాన్ని వృధా చేసేయడానికి ఈరోజు ఈ గ్రహస్థితి కొంత అవకాశాన్ని కల్పిస్తుంది. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా జన్మరాశి యందు సంచరించేటువంటి రాహుగ్రహం వ్యయస్థానముందు 2వ స్థానముందు ఏర్పడినటువంటి అర్గళ దోషం ఏదైతే ఉన్నదో అది కొంత అధికంగా ఉంటుంది. దీనివల్ల స్థానచలనమునకి అవకాశం కలుగుతుంది. అనగా దూర ప్రాంత సంచారం చేయడానికి, అలాగే అనవసరమైనటువంటి డబ్బు ఖర్చుకి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కొన్న వస్తువులే కొనుక్కుంటూ ఉండడము లేదా ఈ కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల కొంత ధనాన్ని ఖర్చు చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి మాత్రం గ్రహస్థితి ఈ రోజు కొంత వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలను. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటి విషయాలలో
చాలా జాగ్రత్త అవసరం. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం కోసం ఆయన యొక్క స్తోత్ర పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇది ఈనాటి గ్రహయోగంలో ద్వాదశ రాసుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. ఈ దీపావళి రోజున అందరి యొక్క జీవితాల్లో ఉండేటువంటి కష్టాలు అనేటువంటి ఆ చీకట్లు తొలగిపోయి ధనలక్ష్మి యొక్క అనుగ్రహంతో అందరి యొక్క ఆర్థిక బాధలు తొలగి సర్వ సౌభాగ్యాలతోటి తొలతోగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే అంశానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ నరక చతుర్దశి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. నరక చతుర్దశి దీపావళి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం ధనలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలం కావచ్చు, స్థిరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ధనలక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈరోజు తప్పనిసరిగా తైలాభ్యంగన స్నానం చేయాలి. నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది, నీళ్లల్లో గంగాదేవి ఉంటుంది. కాబట్టి నువ్వుల నూనె శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానాన్ని ఆచరించినట్లయితే లక్ష్మీ కటాక్షంతో పాటు గంగా స్నాన ఫలితం కూడా లభిస్తుంది. కాబట్టి ధనలక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు నువ్వుల నూనె శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. అలాగే దీపావళి రోజు పెరుగుకు సంబంధించిన పరిహారం పాటించడం ద్వారా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ పరిహారం ఏంటంటే, మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా పెరుగు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం ఆచరించాలి. ఇలా పెరుగు కలిపిన నీటితో స్నానాన్ని ఆచరించినట్లయితే పెరుగులో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి దీపావళి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి లక్ష్మీ కటాక్షం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవాలంటే, ఆదాయ మార్గాలు పెరగాలంటే ఈరోజు గోధుమల దీపాన్ని వెలిగించాలి. ఈరోజు సాయంకాలం 6 గంటల తర్వాత మీ ఇంటి సింహద్వారం ముందు అంటే మీ గుమ్మం బయట ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో గోధుమలు కుప్పలాగా పోయాలి. ఆ గోధుమల కుప్ప మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని గోధుమల దీపం అనే పేరుతో పిలుస్తారు. దీపావళి సందర్భంగా ఎవరైతే సాయంకాలం 6 గంటల తర్వాత ఇంటి ముందు భాగంలో ఇలా పళ్ళెల్లో గోధుమలు పోసి దాని మీద ప్రమిద ఉంచి గోధుమల దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది. వీలైతే ఆ గోధుమల దీపం దీపావళి అర్ధరాత్రి వరకు కొండెక్కకుండా చూసుకోండి. అంటే పెద్ద మట్టి ప్రమిదను ఏర్పాటు చేసుకున్నట్లయితే అర్ధరాత్రి వరకు కొండెక్కకుండా వెలుగుతూ ఉంటుంది. మర్నాడు స్నానం చేసిన తర్వాత ఆ గోధుమలు గోమాతకు ఆహారంగా తినిపించవచ్చు, లేదా పారే నీళ్లలో విడిచిపెట్టవచ్చు, లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయవచ్చు. దీపావళి సందర్భంగా ఈ గోధుమల దీపాన్ని వెలిగించడం ద్వారా ధనలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దీపావళి రోజు చాలా ముఖ్యమైనది అర్ధరాత్రి నిశి పూజ. దీపావళి సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి అలక్ష్మీ నిస్సరణం అనే పేరుతో ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. అలక్ష్మీ నిస్సరణం అంటే అర్థం ఏంటంటే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవతను గృహం నుంచి బయటికి పంపించటం అని అర్థం. జ్యేష్ఠాదేవి గృహం నుంచి బయటికి వెళితే లక్ష్మీదేవి గృహంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి రాళ్ల ఉప్పు నీళ్లలో కలిపి ఆ రాళ్ల ఉప్పు కలిపిన నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అంటే రాళ్ల ఉప్పు కలిపిన నీళ్లతో ఇంట్లో తడిగుడ్డ పెట్టుకోవాలి. అలా చేస్తే అలక్ష్మీ నిస్సరణం అంటారు. జ్యేష్ఠాదేవి గృహంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైన మహానిశి పూజ చేయాలి. ఈ మహానిశి పూజ చేస్తే సంవత్సరం మొత్తం కాలి అందెలు గల్లు గల్లుమని శ్రీ మహాలక్ష్మీదేవి గృహంలో ఆనంద తాండవం చేస్తుంది.
ఈ మహానిశి పూజ ఎలా చేయాలంటే సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద నవధాన్యాలు ఏర్పాటు చేయాలి. ఆ నవధాన్యాల మీద శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం ఉంచాలి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి నువ్వుల నూనె దీపాన్ని 3 ఒత్తులు వేసి వెలిగించాలి. ఆ తర్వాత 108 రూపాయి నాణేలు తీసుకోవాలి. ఆ 108 రూపాయి నాణేలతో లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేయాలి. అంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అంటే లక్ష్మీదేవి 108 నామాలు చదువుతూ 108 రూపాయి బిళ్ళలతో లక్ష్మీ పూజ చేయాలి. 108 నామాలు చదవలేని వాళ్ళు ఓం శ్రీం శ్రీయై నమః చాలా శక్తివంతమైన మంత్రం. ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రం 21 సార్లు చదవండి. అలాగే ఓం నమో ధనదాయై స్వాహ ఈ మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఈ 2 మంత్రాలు చదువుకుంటూ కూడా రూపాయి నాణేలతో లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేయవచ్చు. 108 రూపాయి నాణేలు లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచుతూ పూజ చేసి ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి తీపి పదార్థం నైవేద్యంగా పెట్టాలి. ఈ పూజ సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు చేయాలి. దీన్నే మహానిశి పూజ అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఎవరైతే దీపావళి రోజు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి 108 రూపాయి నాణేలతో మహానిశి పూజ చేస్తారో సంవత్సరం పాటు వాళ్ళ ఇంట్లో స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. అంటే సహజంగా చెంచలైన లక్ష్మీదేవి గృహంలో నుంచి వెళ్లకుండా గృహంలో శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి దీపావళి సందర్భంగా గోధుమల దీపం వెలిగించండి, అలక్ష్మీ నిస్సరణం చేయండి, 108 రూపాయి నాణేలతో మహానిశి పూజ చేయండి. శ్రీ మహాలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నరక చతుర్దశి మరియు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. రెండు పర్వకాలాలు కలిసి ఒకే రోజులో రావడం చాలా విశేషం. నరక అసుర సంహారం జరిగింది. నరకం అంటే పాపం. పాపం అనేటువంటి చీకటి పోయి పుణ్యప్రదమైనటువంటి జ్ఞానం అనేటువంటి దీపాల పర్వకాలం ఇది. ఈరోజు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆరాధన చేయడం వల్ల పాపములు చేయడం కాదు, చేసిన పాపములన్నీ కూడా తొలగిపోయి ఇక జ్ఞానవంతమైనటువంటి మార్గంలోకి ఆ తల్లి మన బుద్ధిని ప్రేరేపణ చేస్తుంది. అలాంటి దివ్యమైనటువంటి పర్వకాలం ఈరోజు. అఖండ లక్ష్మీప్రదమైనటువంటి శుభ సమయం ఈరోజు అమ్మవారి యొక్క లక్ష్మీమాత యొక్క దివ్యమైనటువంటి అర్చన, దివ్యమైనటువంటి మంత్రజపం ఎవరైతే సంధ్యా సమయంలో చక్కగా అనుష్ఠానం చేస్తారో వారికి అఖండమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అలాంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక దివ్య మంత్రాన్ని మనం ఈరోజు స్వీకరించబోతూ ఉన్నాం. దీపావళి ప్రత్యేకంగా ఈరోజు మనం అమ్మవారి యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేయబోతూ ఉన్నాం. మన కుటుంబమే కాదు, మీరు మనము అందరం కలిసి చేసేటువంటి ఆ మంత్ర శక్తి వల్ల మన దేశం కూడా ఆర్థిక శక్తిగా మారాలి. అలాంటి దివ్యమైనటువంటి సంకల్పం మనం ఈరోజు చేయాలి. అందరం చక్కగా ఈ మంత్రాన్ని జపం చేద్దాం. సౌభాగ్యం దేహిమే లక్ష్మీ సర్వసంపత్ప్రదాయిని. సౌభాగ్యం దేహిమే లక్ష్మీ సర్వసంపత్ప్రదాయిని. ఈ మంత్రాన్ని అఖండంగా అద్భుతంగా ఎంత సమయం ఉంటే అంత 11 సంఖ్య దగ్గర ప్రారంభించండి. మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఎంత శక్తి కావాలనుకుంటే అంతగా అమ్మవారి యొక్క నామ జపం చేయండి. ఈరోజు సంధ్యా సమయంలో చేస్తే ఇంకా చాలా శ్రేష్టం. కనీసం 108 మార్లైనా అమ్మవారి యొక్క చక్కనైనటువంటి మంత్రాన్ని జపం చేయండి. అఖండమైనటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి.
సమస్త విద్యలకు అధినాయకుడైన హయగ్రీవ స్వామికి నమస్కారం చేస్తూ, ధర్మతత్వవేత్తలు, పూర్వులు, మహర్షులు వాళ్ళ అనుభవాన్ని రంగరించి ఆచరించి చూపించిన ధర్మ సూక్ష్మాల సారం, ధర్మసారం కార్యక్రమానికి మీ అందరినీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. దీపావళి పర్వదినం మనకున్న పర్వదినాలన్నింటిలో విశిష్టమైనది. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలకు బాగా ఇష్టం. బాణ సంచా ఉంటుంది, మతాబులు అవన్నీ కాల్చుకుంటూ ఆనందంగా ఉంటారు. ఆనందం అనేది ఎప్పుడు కలుగుతుంది? లోకాన్ని పట్టి పీడించే సమస్యలు ఏవైనా ఉంటే అవి తొలగిపోయినప్పుడల్లా ఆనందం కలుగుతుంది. ఆనందం ఉంటుంది మన మనసులోనే, దానిపైన ఒక పొర ఉంటుంది, అజ్ఞానము అన్నాం. అజ్ఞానం తొలగిపోతే ఆనందం కలుగుతుంది. ఇది వేదాంతపరంగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది, నరకాసురుడు అనే ఒక రాక్షసుడు, అతన్ని సంహరించడంతో లోకమంతా దీపావళి పండుగ చేసుకుంది. అంటే జ్ఞానం జ్యోతి రూపంలో ప్రకాశించాలి. అజ్ఞానానికి మూలమైన రాక్షస శక్తుల్ని సంహరించినప్పుడు జ్ఞానము అనే జ్యోతి ప్రకాశిస్తుంది అని చెప్పడం కోసమే దీపానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ దీపాలు వెలిగించటం. దీపావళి అంటే దీపముల వరుస, సమూహము, వాటన్నింటినీ పెట్టి ఆత్మ ఒక జ్యోతి అన్నారు, జ్ఞానం ఒక జ్యోతి అన్నారు. వీటన్నింటికీ ప్రతీకగా దీపావళి పర్వదినాన్ని మనం జరుపుకుంటాం. నిజానికి దీపావళి ఒక స్త్రీ విజయం అండి. సత్యభామ శ్రీకృష్ణ పరమాత్మ పక్కనే ఉండి నరకాసురుణ్ణి సంహరించింది అనే వృత్తాంతం కూడా ఉంది కదా మనకి. అలాంటి సత్యభామ ఎందుకు ఈ పని చేసింది అంటే, ఒక భర్త ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు భార్య అదే మార్గంలో వెళ్తూ ఆయన్ని ప్రోత్సహించాలి, సహాయం చేయాలి, అవసరమైతే అందులో సింహభాగాన్ని తానే తీసుకుని ఆ కార్యాన్ని సంపూర్ణం చేయాలి. ఇదే సత్యభామ చేసింది. అసలు మామూలుగా చిన్న చిన్న పనులు చేయమంటేనే చేయదట ఆవిడ. వీణె చక్కగా బట్ట వెరవెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు పట్టనేర్చే అంటాడు పోతనామచ్చుడు. అసలు ఈవిడ వీణే సరిగా పట్టుకోలేదండి. అలాంటి ఆవిడ ఈ బాణాసనాన్ని పట్టుకోవడం ఎలా వచ్చింది? వీణ వాయించడానికి ఎలా పట్టుకోవాలో సరిగా తెలియదట, అంత సుకుమారి. బాణాసనాన్ని మాత్రం పట్టుకుంది. బాణాసనం అంటే విల్లు. అది మహామహావీరులు చేత్తో పట్టుకుని, అది పట్టుకోవడానికి కూడా చాలా బరువు ఉంటుంది. అలాంటి బాణాసనాన్ని అసలు ఎలా పట్టుకుంది ఈవిడ? సరే, సాధారణంగా స్త్రీలు చెట్లు మొక్కలు పెంచుతూ ఉంటారు. ఉద్యానవనాన్ని చక్కగా అందంగా పెంపొందింపజేస్తారు. మ్రాకున ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి తీగని తగిలించవమ్మా అంటే పాపం ఆవిడ తగిలించలేదట. మ్రాకున తీగె గృత్సగనేర్వని, మ్రాకున తీగని తగిలించలేనటువంటి ఈవిడ గుణమునే క్రియ ధనుష్కోటి గూర్చే. గుణము అంటే తాడు, తాడుని ధనుష్కోటికి ఎలా తగిలించింది అంటే, ముందు విల్లుని సంధించాలి అంటే ఆ అల్లెత్రాడు అంటారు, దాన్ని తీసుకుని వెళ్ళి అటువైపు ఆ కోటికి తగిలించాలి. అది ఎలా చేసింది అని ఆశ్చర్యపోతుందట లోకం అంతా కూడా. సరే, ఏదైనా ముత్యాలన్నింటినీ తెచ్చి ఒక దండ గుచ్చవమ్మా అంటే సరము ముత్యము గృవజాలనీయబల ఏ నిపుణత సంధించే నిశిత శరము. ముత్యాలన్నింటినీ ఒక చోట పెట్టి దండ గుచ్చమంటే గుచ్చలేదు, కానీ పదునైన బాణాలు మాత్రం వేస్తోందట. చిలుకకు పద్యంబు చెప్పనేర్వని తన్వి. పెంపుడు చిలుక ఉంటుంది, ఆ చిలుకకు ఒక పద్యం నేర్పమంటే నేర్పలేదు ఆవిడ. అస్త్రమంత్రములెట్ల అభ్యసించే, అస్త్రాలలో మంచి మంచి మంత్రాలు ఉంటాయి కదా, అవన్నీ ఎలా నేర్చుకుందో. ఎప్పుడైనా పిలిచి 4 మాటలు మాట్లాడమంటే గట్టిగా మాట్లాడలేదట ఆవిడ. పలుకుమనిన పెక్కు పలుకని ముగుదా. ఏదమ్మా చెప్పు 4 మాటలు అంటే 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతుందట.
అట్లాంటి ఆవిడ యుద్ధంలో ఏం చేయాలి? సింహగర్జనలు చేయాలి. ఏ గతినో నర్చే సింహగర్జనములు. సింహగర్జనలు ఎలా చేసింది? అనగ మెరసే త్రిజగదభిరామ గుణధామ చారు సత్యభామ సత్యభామ. ఇది సత్యభామ అంటే. సత్యమైన భామ, అసలు నిజమైన భామ అంటే ఎవరు అంటే ఈవిడే అని చెప్పేటట్లుగా ప్రవర్తించింది ఆవిడ. ముదితల్ నెర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్ అన్నాడు కవి. మనం నేర్పించాలే కానీ వాళ్ళకి అన్ని విద్యలు వచ్చు, ఏ పనైనా చేయగలుగుతారు. ఇంత సుకుమారంగా ఉన్న సత్యభామ యుద్ధభూమిలోకి వచ్చి అంత భీకరమైనటువంటి కార్యక్రమాలు ఎలా చేసింది? సింహగర్జనలు ఎలా చేసింది? అసలు విల్లు ఎలా పట్టుకుంది? దానికి తాడు ఎలా తగిలించింది? పదునైన బాణాలు ఎలా వేసింది? ఇదంతా యుద్ధ విద్యలో ఒక పద్ధతి. ఆ బాణాన్ని సంధించేటప్పుడు ఆ బాణంలో ఏముండదు, ఆ బాణాన్ని సంధించేటప్పుడు మంత్రించిన మంత్రం ఉంటుంది. ఆ మంత్రానికి అసలైన శక్తి. ఆ మంత్రం లేకపోతే అది కూడా ఒక కర్రపుల్ల లాంటిది. అది వెళ్ళి ఆ పనిని నిర్వర్తించాలంటే దానికి ఒక మంత్రం చోదక శక్తిని ఇస్తుంది. ఈ మంత్రం నేర్చుకోవాలి అంటే చాలా శక్తియుక్తులు ఉండాలి. ఆ మంత్రాల్లో ఉదాత్త అనుదాత్త స్వరితాలని రకరకాలైన ఉచ్చారణకి సంబంధించిన వ్యవహారం అంతా ఉంటుంది. దాన్నంతా ఆవిడ ఎలా నేర్చుకుంది? చిలుకకే పద్యాలు చెప్పలేదే. అటువంటి సత్యభామ ఏం చేసింది ఇప్పుడు? త్రిజగత్ అభిరామ గుణధామ, మూడు లోకాలు మెచ్చుకొనే మంచి గుణాలు కలిగినది. త్రిజగత్ అభిరామ గుణధామ, అనేకమైన గుణాలకు నిలయమైనది. ముల్లోకాలలో మెచ్చుకోదగిన గుణాలు కలిగిన, మూడు లోకాలలోనూ మంచి సౌందర్యం కలిగిన ఆ తన్వి అసలు భామ అంటే ఈమె అన్నట్లుగా అక్కడ యుద్ధరంగంలో నరకాసురుణ్ణి వధించడానికి ముందుకు వచ్చింది. నిజానికి స్త్రీలో ఉన్న సౌకుమార్యం దాన్ని పక్కన పెట్టి ఒక పురుషుడిలో, మళ్ళీ ఆ పురుషుల్లో కూడా వీరుల్లో, ఆ వీరుల్లో కూడా వీరాధి వీరుల్లో ప్రతాప సంపన్నుడిలో ఉండేటటువంటి యుద్ధ విద్యా నైపుణ్యాలన్నింటినీ ఈవిడ తెచ్చుకుంది. ఎందుకోసం? ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ఈ లోకాన్ని పరిపాలించే తల్లిదండ్రులు కదా శ్రీమన్నారాయణుడు, శ్రీ మహాలక్ష్మి. వాళ్ళు సర్వకాల సర్వావస్థలలోనూ లోకక్షేమాన్ని ఆకాంక్షిస్తారు కాబట్టి ఎక్కడైనా ఒక దుష్ట శక్తి ఉంటే దాన్ని సంహరించాలి. అందుకోసమే తనకు సహజంగా ఉన్న సౌకుమార్యాన్ని కూడా విడిచిపెట్టి సత్యభామ నరకాసురుణ్ణి వధించి ఇదిగో మనందరికీ దీపావళి పర్వదినాన్ని ప్రసాదించింది. అందువలన దీపావళి నాడు లక్ష్మీ ఆరాధన చేసి అభ్యంగన స్నానం చేసి ఒంటికి మొత్తం తైలాన్ని పట్టించుకొని, ఎందుకంటే ఆ తైలంలో లక్ష్మీదేవి ఉంటుందంటారు. దీపావళి పర్వదినాన్ని ఘనంగా జరుపుకొని మనలో ఉన్న దుష్టశక్తుల్ని మనం అణుచుకోవాలి, ఆత్మ ప్రకాశాన్ని పొందాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, అసలైన జ్ఞానాన్ని పొందాలి అనే ఉత్తమమైన సందేశం మనకి దీపావళి పర్వదినం ఇస్తోంది.